హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు అయితే మధ్యాహ్నం అన్నం అయితే లేట్ అయింది. ఎందుకంటే పొద్దుగాల అయితే టిఫిన్ అయితే చేసిన ఫ్రెండ్స్. ఈరోజు పొద్దుగాల దోశ అయితే చేసిన, అందుకోసమని ఈరోజు అయితే లేట్గా అయితే తింటున్నా. టిఫిన్ తింటే మధ్యాహ్నం జర లేట్గా తినాలనిపిస్తుంది. ఇంకో నేనైతే అన్నం అయితే పెసరపప్పు, బియ్యం కడిగేటప్పుడే బియ్యములు అయితే పెసరపప్పు వేసి కడిగి అయితే అన్నం అయితే ఉడకబెడతా ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే వారం రోజులు అవుతుంది ఇట్లనే చేస్తున్నా. జర మంచిగా అనిపిస్తుంది, పిల్లలు కూడా మంచిగా తింటున్నారు. అందుకోసమనే నేను ఇట్లా బియ్యం పోసేటప్పుడే కడిగేటప్పుడే పెసరపప్పు అయితే వేసి కడిగైతే వండుతున్నా అన్నము. చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేస్తా. ఉప్పు సూపర్ ఉంది కొంచెం అన్నం అయితే. ఈరోజు మా కర్రీ వచ్చేసి ఇగో ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ దగ్గరికి అయితే ఫ్రై అయితే చేసిన. ఇది ఫ్రై చేస్తేనే రొట్టెలలో, చపాతీలలో అయినా సరే, జొన్న రొట్టెలు అయినా సరే కానీ సూపర్గా ఉంటుంది. కానీ నేను ఇంకా పొద్దుగాల టిఫిన్ చేసినాని ఈరోజు అయితే చపాతీ అయితే చేయలేదు, సాయంత్రం అయితే చేస్తాం. కూర అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చెప్తాను ఫ్రెండ్స్. దా మమ్మీ తిందా. మా మమ్మీకి ఫోను ఒక్కోసేపు చూస్తా, మమ్మీ ఫోన్ అంటే ఇయ్యలేదు, అందుకోసమని అలిగింది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా మంచిగా అయింది, చాలా బాగుంది. సాయంత్రం అయితే చపాతీలు అయితే చేస్తా, దాంట్లోకి ఇంకా సూపర్ ఉంటుంది. మీకు ఈ కాలీఫ్లవర్ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.